గడిచినట్టు 24 గంటల్లో మాన్సూన్ పరిస్థితి చూస్తే మన కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా బొబ్బిలి, పాలకొండ ఈ ఈ ప్రాంతాల్లో అయితే 5 సెంటీమీటర్ల చొప్పున, అలాగే నెక్స్ట్ సోంపేట, సీతానగర్, అనకాపల్లి ఆహ్, వీటి ఈ ప్రాంతాల్లో అయితే ఒక 4 సెంటీమీటర్స్ వర్షపాతం చొప్పున నమోదవడం జరిగింది. అలాగే కోస్తా జిల్లాలో ప్రాంతాల్లో మట్టికి ఒక మాసం నుంచి ఒక లైట్ టు మోడరేట్ రైన్‌ఫాల్ నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ టు 3-4 డేస్ వరకు కూడా పరిస్థితి అంటే వర్షపాతం ఒక మాసం వర్షపాతం ఉత్తరాంధ్రలో వరకు అయితే అక్కడక్కడ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా వరకు చూస్తే మరికొంత రైన్‌ఫాల్ యాక్టివిటీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి. అందుచేత నెక్స్ట్ కమింగ్ 3-4 డేస్ వరకు కూడా దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల వరకు 1-2 చోట్ల వర్షపాతం వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం ఇప్పుడు స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ ఇంకా ఉత్తరాంధ్రలో ఇంకా కంటిన్యూ అవుతున్న చేత ఉత్తరాంధ్ర తీరం కూడా బలమైన ఎదురుగాలు గంటకి 45-50 కిలోమీటర్లు వేగంతో ఇంకా ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ సీ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా కూడా ఉత్తరాంధ్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులని ప్రస్తుతం వరకు కూడా ఇంకా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇంకో అనదర్ 2-3 డేస్ వరకు కూడా వేటకి వెళ్ళొద్దని మనం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఉత్తరాంధ్ర తీరం అంటే.